హాయ్ అండి. ఎండ్రోయలు వంకాయ టమోటా కూర ఎలా చేసుకోవాలో చూద్దాము. దానికి కావాల్సిన పదార్థాలు వంకాయలు, ఎండ్రోయలు, టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కొత్తిమీర. ఇలా పొయ్యి మీద ఒక గిన్నె పెట్టుకొని మీ కూరకి సరిపోయినంత ఆయిల్ వేసుకున్న తర్వాత ముందుగా కొంచెం కరివేపాకు రెబ్బలు వేసుకొని అలాగే సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కలను, పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకొని ఇలా వేయించుకోవాలండి. ఇలా వేయించుకున్న తర్వాత ముందుగా మనం శుభ్రం చేసి పెట్టుకున్న ఎండ్రోయిల్ని కూడా వేసుకొని ఇలా అంతా ఒకసారి వేయించుకోవాలండి. ఇలా వేయించుకున్న తర్వాత మీరు కూరకి తగినంత పసుపు కూడా వేసుకొని పచ్చివాసన పోయేలా వేయించుకోవాలి. ఇలా పసుపు ముక్కలకు పట్టేలా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత ముందుగా మనం కూరకి కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు అలాగే టమాటా ముక్కలు కూడా యాడ్ చేసి కూరని ఒకసారి కలుపుకోవాలి. ఇలా టమాటా ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత మీ రుచికి తగినంత ఉప్పు వేసుకొని ఉప్పు ముక్కలకు పట్టేలా ఒకసారి కూర అంతా కలియబెట్టుకోవాలి. ఒక్కసారి ఈ పద్ధతిలో ట్రై చేసి చూడండి, చాలా రుచిగా వస్తుంది కూర. ఇలా పెట్టుకున్న తర్వాత ఒక మూత పెట్టుకొని కొద్దిసేపు మగ్గనిచ్చిన తర్వాత మీ రుచికి తగినంత కారాన్ని వేసుకోవాలండి. మీరు ఎంత మోతాదులో తింటారో అంత వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత కారము ముక్కలకి పట్టేలా కలుపుకోవాలండి. ఇలా పచ్చివాసన పోయేలా వేయించుకున్న తర్వాత కూర గుజ్జు కావాలని కొంచెం వాటర్ వేసుకోవాలి. ఇలా కొంచెం వాటర్ వేసుకొని ఒక మూత పెట్టి కొద్దిసేపు మగ్గనివ్వాలండి. ఇలా మగ్గిన తర్వాత చివరిగా కొత్తిమీర వేసుకుంటే అంతేనండి, వంకాయ టమోటా ఎండ్రోయిల్ కూర రెడీ. ఒక్కసారి ఈ పద్ధతిలో ట్రై చేసి చూడండి, చాలా రుచిగా వస్తుంది. తినని వాళ్ళు కూడా తింటారండి. ఈ పద్ధతిలో ట్రై చేసి చూడండి ఒకసారి. చూసారుగా టెక్స్చర్ ఎంత బాగుందో. వేడివేడి అన్నంలో వేసుకొని తింటే చాలా బాగుంటుందండి.